జ్ఞానంలో ఎంతో తగ్గింపు ఉంటుంది. ఆ రీతిగా కుటుంబంలో అన్ని విషయాల్లో జ్ఞానముగా మనం ముందుకు నడిపించుకోవాలా. యోకేబేతు జ్ఞానము కలిగి కుమారుణ్ణి కాపాడాలనుకుంటుంది. జ్ఞానము కలిగి ఈరోజు మీకు వస్తున్న సమస్యలు, బిడ్డల్ని పెంచే విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో జ్ఞానము కలిగి మీరు వారిని కాపాడుకుంటున్నారా, లేకపోతే గాలి పటాల్లాగా వదిలిపెట్టేస్తున్నారా? కాపాడుకోవాలా, వారిని కాపాడుకోవాలా. ఇక్కడ యోకేబేతు చూడండి, ఆ నీళ్లు లోపలికి రాకుండా కీలు పోసే జ్ఞానాన్ని ఉపయోగిస్తుందండి. ఈరోజు లోక మాలిన్యము మీ ఇంటిలోనికి రాకుండా మీరు సంరక్షించుకోగలుగుతున్నారా? మీరు పక్కనుండే సినిమాల్లో ఎంత భయంకరమైనవి ఉంటాయో మీ బిడ్డలకి చూపిస్తే రేపటి దినాన ఆ బిడ్డలు చూసింది మర్చిపోతారా? చూసింది చేయకుండా ఉంటారా? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ బిడ్డల జీవితాన్ని కూడా నువ్వు పాడు చేస్తున్నావు. తప్పుని తప్పుగా ఖండించాలా, తప్పుని తప్పుగా నేర్పించాలా. ఈ జమ్ముపెట్ట కీలు రాయబడింది లోపట బయట. ఆ తర్వాత మోషేని పెట్టింది, మూత పెట్టి చక్కగా ఫరో కుమార్తె దగ్గరికి పంపిస్తుంది. ఏ రాజు అయితే మగబిడ్డను చంపమని చెప్పాడో ఆ రాజు యొక్క అంతఃపురంలోనికి వదిలిపెడుతుంది కుమారుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత జ్ఞానము యోకేబేతుకే. ఏ వ్యక్తి అయితే చనిపోవాలంటున్నారో ఆ వ్యక్తే రేపటి దినాన మోషే పోషకుడు అవుతున్నాడు. ఆ వ్యక్తి ఇంటనే మోషే పెరగబోతున్నాడు. చూడండి ఎంత చక్కగా ఆమె స్నానానికి వచ్చినప్పుడు, స్నానము చేసినప్పుడు ఏటి దగ్గర ఆ జమ్ము పెట్టిన ఆ నాచు దగ్గర వదిలిపెట్టిందండి. వదిలిపెట్టినప్పుడు ఆ పెనుకత్తెలకు చెప్తుంది ఫరో కుమార్తె, అదిగో దూరం నుంచి అదేదో పెట్టుంది తీసుకురండి, ఆ జమ్ము పెట్టుంది అది తీసుకురండి. కాపలాగా మిరియామును పెట్టింది. మోషే సహోదరి అయిన మిరియామును పెట్టింది. మిరియాము చక్కగా కాస్తుందంటే ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. ఎప్పుడైతే ఈ ఫరో కుమార్తె ఆ మోషేని తీసుకొని చేతుల్లోకి తీసుకొని చూస్తుందో వెంటనే మిరియాము వెళ్ళిపోయి, ఈ బిడ్డను నీ కోసం పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటావా? బిడ్డల్ని ఎంత తెలివిగా పెంచుతుందో చూడండి, ఎంత జ్ఞానముగా పెంచిందో చూడండి, ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది మిరియాము. మోషే అక్క, ఈ బిడ్డని నీ కోసం పెంచుటకు దాదిని తీసుకొస్తా అని వెళ్ళి మోషే తల్లిని యోకేబేతుని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఫరో కుమార్తె ఆజ్ఞాపిస్తుంది మోషే తల్లికి, యోకేబేతుకి ఆజ్ఞాపిస్తుంది, నా కోసం ఈ బిడ్డని పెంచు, ఈ బిడ్డకి ఏ ఆపద రానే రాదా అని చెప్పి ఆమెకి నెల నెల జీతం ఇస్తూ, సొంత కుమారుని పెంచడానికే ఫరో కుమార్తె మళ్ళా జీతం ఇస్తూ, దేవుని యొక్క జ్ఞానము ఎంత జ్ఞానంగా ఆ కుమారుణ్ణి కాపాడుకుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలా. ఎలా కాపాడుకోవాలా? ఆత్మీకంగా కాపాడుకోవాలా. మీ బిడ్డలందరికీ కూడా మీరు కోట్లు కోట్లు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలా, కోట్లు కోట్లు ఏమీ బిడ్డలకి మంచి నేర్పించవు, డబ్బు కాదు కావాల్సింది. విలువైనటువంటి ప్రార్థనా జీవితాన్ని చిన్ననాటి నుంచి నేర్పించండి. దేవునికి మహిమ కలుగునుగాక. కోట్లు ఉంటే వాడి జీవితం నాశనమన్నా అవుతుందేమో, కానీ ప్రార్థన ఉన్న వాని జీవితం ఏ రోజు త్రొట్టిల్లిపోదు, ఏ రోజు నాశనం అవ్వదు. దేవునికి మహిమ కలుగునుగాక. కోట్లు ఎలా కూడబెట్టాలా? నాకు ఆడపిల్ల పుట్టింది, 10 లక్షలు నేను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా? ఇవన్నీ కాదు మీరు ఆలోచించాలి. ముందు నా బిడ్డకి ప్రార్థన నేర్పిస్తా. ప్రార్థన చేసే తల్లి ప్రార్థన నేర్పించాల బిడ్డలకి. ఆ ప్రార్థన ఉంటే ఎరుకో గోడల ముందున్నా మోకరించి ప్రార్థన చేస్తారు, ఎర్ర సముద్రం ముందు కూడా ప్రార్థన చేస్తారు మీ బిడ్డలు. ఏవైనా కూడా ఒక ప్రార్థనా పరుని ముందు ఏది నిలవలేదు. 2 పాయలు కావాల్సిందే. కనుక మీ బిడ్డలకు మొదటిగా మీ అందరూ ఎంతమంది బిడ్డలు కలిగి ఉన్నారో
బిడ్డలకు చిన్ననాటి నుంచి మోకరించి చేతులు జోడించి ప్రార్థించడం నేర్పించండి. ఏది కావాలన్నా ప్రభువుని అడగండి అని నేర్పించండి. కష్టకాలములో అనే కాదు, కానీ ప్రతి విషయంలో ప్రభుతో మాట్లాడకుండా నీవు ఒక్క అడుగు ముందుకు వెళ్ళవద్దు. నీ జీవితంలో ఏది జరిగినా అది కేవలము దేవుని ద్వారానే జరుగుతుందని నమ్మకము కుదిరే విధముగా వారికి నేర్పించండి. వారిని సంరక్షించండి లోకంలో. అంతేగాని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదన్నట్టు వారి జీవితాలు నాశనమైన తర్వాత ఏడ్చుకుంటా కూర్చోవద్దు, ఏడుస్తూ రావద్దు. మీరు దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలా. Your grace has been with me. Your word is a lamp to my feet. I will never forget